దువ్వాడ ఉదంతో కొత్త మలుపు తిరిగింది. ఆయన భార్య వాణి ఇప్పుడు కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. ఇవాళ ఆ టీవీ9కే ఇచ్చారు. ఎందుకంటే ఇప్పుడు పాపం బతుకు జట్కా బండి టైప్లో దువ్వాడ జట్కా బండిని టీవీ9 నడుపుతున్నది. అటు ఇటు రెండు వైపులు ఇంటారు. శ్రీకాకుళం రిపోర్టర్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే చాలా సహనంగా చక్కగా ప్రశ్నలు అడిగి ఒక్కొక్క వివరాన్ని రాబడుతూ ఉన్నాడు. అలాగే ఒకళ్ళని కమ్యూనికేట్ చేస్తూ అవతల వాళ్ళ వివరాలు తీసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు దువ్వాడకి సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళ మిస్సెస్సే ఇంతకుముందు చెప్పినటువంటి అన్నీ కూడా పక్కన పెట్టి, షరతులన్నిటి పక్కన పెట్టి కాపురానికి సిద్ధమని ప్రకటించింది. కాకపోతే ఇంట్లో కాపురానికి అంది. అయితే ఈమె పేరుతో రిజిస్టర్ చేసిన ఇల్లు కాదు, ఇప్పుడు దువ్వాడ ఉంటున్న ఇంట్లో తనొచ్చి ఉంటాను, ఫ్యామిలీ అక్కడే ఉంటాను, ఎలాంటి షరతులు లేవు అని చెప్తోంది. తద్వారా ఆవిడ ప్రాపర్టీ మీద కన్నా లేకపోతే ఇదే అనేది తేలాల్సి ఉంది. ఈలోపు దువ్వాడ వాదంలో ఒక ట్విస్ట్ ఏంటంటే, స్థలం అమ్మిన రిటైర్డ్ టీచర్ చింతాడ పార్వతీశం వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చారు. ఇంటి దగ్గర పరిస్థితి చూసి వెళ్ళిపోయారు. దువ్వాడ తనకు 60 లక్షల రూపాయలు ఇవ్వాలన్నటువంటి విషయాన్ని మరొకసారి గుర్తు చేశారు.